హరి ఓం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం పద్మాకరాఖ్య పర్యంతాం వందే గురు పరంపరాం. సమస్త సన్మంగళాన్ని సంతు. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క పాదార విందాలకు నమస్కరిస్తూ, అలాగే ప్రణవ పీఠాధీశులు, త్రిభాష మహాసహస్రావధాని, సరస్వతీపుత్ర ఇత్యాది అనేక బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ, తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరినీ ఈ శివభక్త విజయం అనే కార్యక్రమంలోనికి ఆహ్వానం పలుకుతూ, మనం ఈ రోజున ఒక శివభక్తుని యొక్క కథను తెలుసుకుందాం. చాలాసార్లు ముచ్చరించుకున్నాం, శివుని కంటే శివభక్తుడు గొప్ప అని. ఎప్పుడు భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడని చెప్పి పెద్దలు చెబుతున్నారు, శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అటువంటి భక్తుల యొక్క చరిత్రలను తెలుసుకున్నట్లయితే మనకి పాపక్షయం అవుతుంది, పుణ్యప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈవేళ ఎరిపత్త నాయనారుడు అనేటువంటి ఒక శివభక్తుని యొక్క కథను తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ప్రసిద్ధమైనటువంటి చోళ దేశం, దక్షిణాపథంలో చోళులు చాలా గొప్పవాళ్ళు, చక్కగా పరిపాలన చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. అది ఆ చోళ దేశాన్ని కొంగునాడు అని కూడా అంటారు కొంత ప్రాంతాన్ని. దాంట్లో ఆ కొంగునాడు ప్రాంతంలో కరవూరు అనేటువంటి ఒక నగరం ఉంది. చాలా ప్రాచీనమైనది, చాలా ప్రసిద్ధమైనది, ఐశ్వర్యవంతమైనది, సుఖశాంతులతో నిండినది ఆ నగరం, ఆ కరవూరు. అది చాలా రక్షణ విషయంలో పగడబందీగా, అంటే చుట్టూ లోతైన అగడతలు, చుట్టూ ద్వారంలో రక్షణ వలయాలు, ఆ నగరంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, శత్రుపీడ లేకుండా సురక్షితంగా ఉండేట్లా చేసుకున్నారు ఈ చోళరాజులు. ముఖ్యంగా కరికాల చోళుని కాలంలో మహా గట్టి రక్షణ ఏర్పాటు చేయబడింది. అట్లాగా ఆ కరికాల చోళుని వంశంలో వాళ్ళందరూ రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఇలా అంటుంటే ఆ నగరం అనుకున్నాం కూడా సుసంపన్నమైన నగరం కాబట్టి నందన ఉద్యానవనాలు ఉంటాయి, చక్కగా దేవాలయాలు, అర్చనలు, ఆరాధనలు సక్రమంగా జరుగుతున్నాయి. ఆ ఊళ్ళో ఎవరిని చూసినా సరే శివభక్తులే, భక్త శిఖామణులందరూ కూడా, మామూలు భక్తులు కూడా కాదు, భక్త శిఖామణులు. హరహర మహాదేవ అనేటువంటి నినాదాలు మిన్నుముడుతూ ఉంటాయి, ఎప్పుడు అలా అంటూనే ఉంటారు, అర్చనలు చేస్తూనే ఉంటారు. ఆ ప్రాంతంలో ఆ పక్కనే గ్రామంలో ఈ కరవూరు నగరానికి కొంచెం దూరంలో తిరువునిలము అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. ఆ ప్రాంతం పేరు కరరూరు. ఆ కరరూరు అనే ప్రాంతంలో ఈ తిరువునిలము అనే ఒక సుప్రసిద్ధ దేవాలయం ఉంది. ఈ నగరానికి, ఇది కరవూరు నగరానికి దగ్గరలో. అక్కడ ఉన్నాడు మన కథానాయకుడు అయినటువంటి ఎరిపత్త నాయనారు. అయితే ఏమిటి ఆయన ఇంకా గొప్పతనం అంటే, ఈయన శివభక్తుడు, భక్తులకు సేవ చేస్తూ ఉంటాడు. శివభక్తులకు ఎవరైనా అపకారం చేసినా, వాళ్ళకి కష్టం కలిగించినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా, లేదా వాళ్ళ వస్తువులను అపహరించినా, ఈయన ఏం చేస్తారంటే వాళ్ళని శిక్షించడం కోసం ఒక గొడ్డలని భుజం మీద వేసి తిరుగుతూ ఉంటాడు. ఇది పరశురాముడు గండ్రగొడ్డలని భుజం మీద వేసి తిరిగినట్టుగా. అంత పరమ భక్తుడు. అయితే మిగిలిన వాళ్ళు కూడా ఇది పెద్దగా ఎక్కువ పట్టించుకోరు. ఎందుకని, ఎవరైతే అపకారం చేశారో వాళ్ళని శిక్షించాడు తప్ప మంచి వాళ్ళని శిక్షించడు. కాబట్టి దీని గురించి చెడుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మంచివాడే, కేవలము శివభక్తులకు ద్రోహం చేస్తే మాత్రమే శిక్షిస్తాడు. ఇది ఆయన ప్రతిరోజు చేసేటువంటి కర్తవ్యం. ఇలా ఉండగా ఈ దేవాలయంలో, ఇది కరరూరులో ఉండేటటువంటి
ఈ తిరువునిలము అనే దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు శివకామి యాండార్. ఈ శివకామి యాండారు ప్రతిరోజు లేవడం, నిత్యకృత్యాలు తీర్చుకోవడం, నదికి వెళ్ళడం, స్నానం చేయడం, శివనామస్మరణ చేయడం, శివనామస్మరణతో పువ్వులు కొయ్యడం, శివనామస్మరణతో పువ్వులతో మాల గుర్చడం, ఈ శివనామస్మరణతో తీసుకెళ్ళి ఆ పరమేశ్వరునికి ఆ తిరువునిలం అనే దేవాలయంలో స్వామి గారికి అర్పిస్తూ ఉండడం. ఇది ఆయన నిత్య కృత్యము, ప్రతిరోజు చేసేటటువంటి పని. ఇలా రోజులు జరుగుతుంటే ఆ క్రమంలో పొగల్ చోళ నాయనారు రాజ్యాన్ని పరిపాలన. చోళ రాజుల్లో కరికాల చోళ దగ్గర నుంచి చాలామంది రాజులు మారుతూ వచ్చారు. ఈ కథ జరిగే నాటికి పొగల్ చోళ నాయనారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి పట్టవర్ధనము అనేటువంటి ఒక గజం ఉంది, ఏనుగు ఉంది. పట్టవర్ధనము అతి పరాక్రమం కలిగినది, బలము కలిగినటువంటిది. యుద్ధరంగంలో వేలకి వేలు ఏనుగులు మట్టు పెడుతుంది. అది ఇక మామూలు మనుషులైతే లెక్కలేదు. అటువంటి బలిష్టమైనటువంటి మంచి యౌవనంలో ఉన్నటువంటి ఆ ఏనుగది. దాన్ని మావటీళ్ళు అంటే ఏనుగుని రక్షించే వాళ్ళని మావటీళ్ళు అంటాం, గుర్రాన్ని తోలే వాళ్ళని రౌతులు అంటాం కదా. అలాగే ఈ రథాలు తోలే రథచోదకులు అంటాం. ఇట్లా వీళ్ళలో ఈ రోజు ఈ ఏనుగుని చక్కగా అక్కడ ఉన్నటువంటి ఐంద్రావతి అనే ఉపనది ఉంది, అక్కడ ఆ నదికి తీసుకెళ్ళడం, శుభ్రంగా స్నానం చేయించడం, గట్టు మీద తీసుకురావడని దానికి అలంకరణ చేయడం, దాన్ని చక్కగా మళ్ళీ యథాస్థానాన్ని పంపించి దాన్ని పోషిస్తూ ఉంటారు ఈ రాజభటులు, ఈ పొగల్ చోళ నాయనార్ యొక్క భటులు. అది నిత్యకృత్యం, రోజు అలా జరుగుతోంది. అలా రోజు ఐంద్రావతిలో స్నానం చేస్తుంది, రోడ్డు మీద వెడుతూనే ఉంటుంది. ఎవరిని ఏమీ చేయదు, ఏమీ అందం. యుద్ధరంగంలో శత్రువులు అయితే ఏదైనా చేస్తుంది తప్ప ఇది నగరంలో ఉన్నవాళ్ళు వీళ్ళు పౌరులు ప్రజలు కాబట్టి వీళ్ళని ఏమీ చేయదు. కానీ ఇక్కడ ఉంది అసలు రహస్యం. ఒకానొక రోజున ఈ భటులు ఆ పట్టవర్ధనం అనేటటువంటి ఏనుగుని ఐంద్రావతి అనే నదికి తీసుకుపోయారు, చక్కగా తీసుకొస్తున్నారు. అదే సమయంలో మన పరమ భక్తుడైనటువంటి ఈ బ్రాహ్మణుడు ఉన్నాడే శివకామి యాండార్, నిత్యము చేసేట్లాగా పూల తోటకి వెళ్ళాడు, పువ్వులు చక్కగా కోసాడు, పూలు మాల గుర్చాడు, అది బుట్టలో పెట్టుకున్నాడు. ఆ బుట్టను ఏం చేశారంటే ఒక కర్ర తీసుకుని ఆ కర్రకు తగిలించి అదే వీధమ్మట వెడుతున్నాడు ఈ భక్తుడైనటువంటి శివకామి యాండార్. మరి ఆ గజం కూడా వెడుతుంది. ఏమి దానికి జరిగిందో తెలియదు, ఏ విధమైన మార్పు వచ్చిందో తెలియదు. వెంటనే దానికి మదము అతిశయిల్లిందో ఏమో ఈ బ్రాహ్మణుని యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఈ పూల బుట్టను లాగేసి బోర్లించేసింది. మనం చూస్తుంటాం ఏనుగులు చాలా విచిత్రంగా చేస్తూ ఉంటాయి. మన దేవాలయాల్లో కూడా అసలు డబ్బులు పెడితే నెత్తి మీద తొండం పెడుతుంది, డబ్బులు ఇవ్వకపోతే పెట్టదు. అది శిక్షణ అలా ఉంటుంది అనుకోండి. ఇది ఇంత మంచి ఈ ఏనుగు పట్టవర్ధనం అనేటువంటి ఏనుగు ఏం చేసిందంటే పూల బుట్ట లాగేసి దింబరించింది. పోనీ అంతటితో ఆగిందా? కాళ్ళ చేత రాసేసింది. ఆ పూల దండలని పూలని కాళ్ళతో రాసేసింది. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో పాపం ఈయన ముర్రో మొత్తం అన్నాడు. బ్రాహ్మణుడు అంతకన్నా ఏం చేయగలడు? కానీ ఒక పని చేద్దాం అనుకున్నాడు. ఆవేశం పట్టలేక బీపీ పెరిగిందో ఏమో, నిజంగా అంత పెద్ద ఏనుగుని, వేలాది ఏనుగుల్ని సంహరించే శక్తి కలిగినటువంటి ఆ పెద్ద ఏనుగుని ఈయన దగ్గర చిన్న కర్ర పూసుకొని కొట్టేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే కొట్టేస్తే ఇంకా ఏం జరుగుండేదో, లేదా ఆ ఏనుగు పగబట్టి ఇతను చంపేసేదో ఏమో, భగవద్ నిర్ణయం అలా ఉంటుంది కాబట్టి ఇలా కొడదామని కర్ర ఎత్తాడు లేదో కాలు మడతబడి డామని కింద పడిపోయాడు. ఆ ఏనుగుని కొట్టలేదు, అదొక అదృష్టం. కాబట్టి ఆ ఏనుగు కూడా ఇతని జోలికి రాలేదు. ఆ పువ్వులు నలిపేసి పోయింది తప్ప ఇతని జోలికి రాలేదు. పెద్ద పెట్టుని ఏడవడం మొదలుపెట్టాట ఈ శివకామి యాండార్ అనే బ్రాహ్మణుడు. అదిగో ఈ ఏడుపు
మన భక్తుడైనటువంటి ఎరిపత్త నాయనారు చెవిలో పడింది. మనం అనుకున్నాం కదా, ఎవరైనా శివుని యొక్క భక్తులకి ఇబ్బంది కలగజేస్తే, నష్టం కలగజేస్తే వెంటనే వాళ్ళని చంపుతానని చెప్పి గొడ్డలి భుజం మీద తిరుగుతున్నాడని చెప్పుకున్నాం కదా. అతని చెవులోనే పడింది వెళ్ళక వెళ్ళక. ఎప్పుడైతే అలా అరుపులు వినిపించాయో వెంటనే వెళ్ళాడు. బ్రాహ్మణోత్తమ ఏం జరిగింది అన్నాడు. ఆ జరిగిన విషయాంతటిని కూడా ఆ బ్రాహ్మణోత్తముడు ఆ శివకామయాండారు చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే అతని కోపం వచ్చేసింది ఆ ఏనుగు మీద. ఈ కోపం ఏనుగు మీద కంటే మావటి వాళ్ళ మీద ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకని, ఏనుగు అలా చేస్తుంటే వెంటనే పూల పట్ట లాక్కున్నప్పటికీ వీళ్ళు కనుక అదుపులో పెట్టుకున్నట్లయితే ఆ పూలు అలాగే ఉండుండేవి, అది కొంతవరకు రక్షింపబడి ఉండేవి. కాకపోయినా వాళ్ళు జాగ్రత్తగా దాన్ని కనుక తీసుకెడితే ఆ ఏనుగు ఇతని జోలికి వచ్చేది కాదు. మావటి వాళ్ళు అంత జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి దాన్ని స్వస్థానంలో పెట్టాలి కదా. వీడు అజాగ్రత్త చేత ఈ విధంగా జరిగిందని ఆ ఏనుగు మీద, ఏనుగును తీసుకెడుతున్న మాటి వాండ్ర మీద ఇదిగో మన ఎరిపత్త నాయరికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. వెంటనే ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ గొడ్డలి చేత ఏనుగు మరి తొండము చేత కదా ఈ పువ్వులు లాగింది, ముందు తొండాన్ని నరికేశాడు. వెంటనే అది కాళ్ళ చేత ఇతన్ని లాగి తొక్కుదాం అనుకుంది. కాళ్ళ చేత పువ్వులను తొక్కింది కాబట్టి శివుని కొరకు పట్టుకెళ్ళేటటువంటి పుష్పములను పుష్పమాలని కాళ్ళ చేత తొక్కింది కాబట్టి కాళ్ళు నరికేశాడు. నేల మీద పడిపోయింది. అంతటితో కూడా కక్ష ఆగలేదు, కోపం తీరలేదు. వెంటనే ఆ ఏనుగు యొక్క శిరాన్ని ముక్కలుగా కత్తిరించేశాడు తన గండ్రగొడ్డల చేత. ఇదంతా జరుగుతుంటే మావటి వాళ్ళు ఊరుకుంటారండి. వాళ్ళు ఊరుకుంటే రాజు వాళ్ళని ఊరుకుంటాడా? ఊరి శిక్ష వేస్తాడు, చంపేస్తాడు, గొడ్డలతో నరికి అవతల పాడేస్తాడు కత్తితో. వాళ్ళు విజృంభించారు. మంచి శివభక్తితో ఉన్నాడేమో, ఆ పూనకంతో ఉన్నాడేమో, వెంటనే వాళ్ళను కూడా చంపేయడం మొదలుపెట్టాడు. కొంతమంది తప్పించుకుని గబగబా పారిపోయి రాజు పొగల్చోళ్ళు నాయనారి దగ్గరికి వెళ్ళిపోయి రాజా మన గజాన్ని చంపేశాడు, ఆ మావటి వాళ్ళని చంపేశాడు అని చెప్పేసరికి ఆయనకి కోపం వచ్చి ఉన్నవాడు ఉన్నట్లుగా గబగబా ఇక వాహనం ఎక్కడం రెండు రావడం ఏమీ లేదు, పరిగెత్తుకుంటూ ఆయన మొదలుపెట్టాడు. కత్తి తీసుకుని బయలుదేరాడు. ఎప్పుడైతే రాజుగారు ఇలా వెళ్ళిపోతున్నారో మరి భటులు ఊరుకోరు కదా. వెంటనే ఆ భటులు ఏం చేశారంటే ఒక గుర్రాన్ని, అప్పటికప్పుడు రావాలంటే మరి ఏనుగులు రథాలు రావు కాబట్టి ఒక గుర్రం ఉంటే గుర్రం మీద కప్పేసి గొడ్డలు కప్పేసి అలంకరించి రాజా స్వామి ఈ గుర్రం పెట్టి ఎక్కడని చెప్పి ఆ గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి తీరా దూరంగా చూసేసరికి ఈయన అనుకున్నాడు ఎవరో శత్రువులు వచ్చారు, శత్రువులు గజాన్ని చంపేశారు, దాన్ని రక్షించబోయేటువంటి ఈ మావటి వాళ్ళని కూడా చంపేశారు అనుకున్నాడు. తీరా చూసిందాకా ఉండి ఏనుగు యొక్క ముక్కలు కనిపిస్తున్నాయి, పక్కన ఒక శివభక్తుడు గండ్రగొడ్డలతో కనిపిస్తుంది. ఇదేమిటి శత్రువులు లేరు, ఎవరో ఒక భక్తుడు కనిపిస్తున్నాడు, చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి ఆ గుర్రాన్ని దిగి గబగబా నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణోత్తమ దగ్గరికి వెళ్ళి ఈ శివభక్తుడు తెలిగి, ఓ శివభక్త ముందుగా నీకు ఏమీ జరగనందుకు నేను ఆనందిస్తున్నాను. చూడు రాజు ఇంత మంచివాడు, అతను శివభక్తుడు కాబట్టి శివభక్తుడితో అంటున్నాడు నీకు ఏమీ కానందుకు చాలా సంతోషిస్తున్నాను. అయితే ఏదో ఒక ఉపద్రవము చేసి ఉండవచ్చు ఈ ఏనుగు. ఆ ఏనుగును నువ్వు శిక్షిస్తుంటే మావటి వాళ్ళు కూడా ఏదైనా ఎదుర్కోవాల్సి వచ్చి అందువల్ల నువ్వు వాళ్ళందరినీ చంపి ఉండవచ్చని నా భావన. కాబట్టి అసలు నీకు ఏం జరిగిందో చెప్పు మహానుభావ అని చెప్పి ఈ రాజుగారు ఆ ఎరిపత్త నాయనారు అనేటువంటి మన శివభక్తుని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ పొగల్చోళ్ళు నాయనారు ఇలా అడిగాడో వెంటనే మన నాయకుడు ఎరిపత్త నాయనారు అన్నాడు, రాజా ఈ బ్రాహ్మణుడు ప్రతిరోజు దేవాలయానికి పుష్పములు తీసుకెళ్తాడు, పుష్పమాలను తీసుకెళ్తాడు. అలా తీసుకువెడుతున్నటువంటి అతను ఏ విధమైనటువంటి కవ్వింపు చర్య చేయలేదు గజానికి. కొంతమంది ఏనుగు లేదా గేదెలు ఆవిడ హేయ్ హోయ్ హోయ్ అని కుక్కని వాడిని బెదిరిస్తూ ఉంటారు.
ఏమీ చేయలేదు. చెయ్యనప్పటికీ ఆ గజం ఏమి ఉన్మత్తై ఇతన్ని చేతిలో ఉన్నటువంటి పూలమాలను తీసుకుని కింద పడి తొక్కి అవతల పడేసింది. ఆ మావటి వాళ్ళు చాలా అజాగ్రత్తగా ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసేసరికి నాకు చాలా కోపం వచ్చేసింది. భరించలేకపోయాను. ఏమిటి మావటి వాళ్ళు ఉండి దాన్ని రక్షించలేకపోయారు, అసలు ఆ గజం అలా వీధముట పెడుతుంటే ఏమీ అననటువంటి ఈ భక్తుని యొక్క చేతిలో లాక్కోవడం ఏంటి అనేటువంటి ఉద్రేకం చేత, ఉన్మాదం చేత నాకు కూడా కొంత కోపం వచ్చింది. వచ్చి దాన్ని సంహరించాను. అడ్డుకున్నటువంటి వీళ్ళందరినీ సంహరించాను మహానుభావ అని చెప్పి రాజుగారికి జరిగినట్టుగా చెప్పేశాడు మన ఎరిపత్త నాయుడు. ఎప్పుడైతే ఈ నాయనారు ఇలా చెప్పాడో ఆయన రాజుగారు, ఆహా, భక్తునికి ఎంత ఇబ్బంది కలిగింది, నా భటులు ఏనుగు ద్వారా భక్తునికి ఎంత ఇబ్బంది కలగజేశారు, భటులు చేసినటువంటి పాపంలో 6వ వంతు రాజుకు కూడా వస్తుంది కదా, కాబట్టి నేను పాపం చేసిన వాడిని అయ్యాను, ఈ పాపంలో నాకు కూడా పాలుంది, కాబట్టి ఇదిగో ఈ కత్తి తీసుకుని నా ప్రాణములను శిరచ్ఛేదం చేయండి, నా పాపానికి ఇదే పరిహారం అంటూ ఈ రాజుగారు తన చేతిలో ఉన్న కత్తిని మన భక్తుడైనటువంటి ఎరిపత్త నాయుడికి ఇచ్చాడు. ఈ పొగల్చోళ నాయన అనే యొక్క చర్యకి ఆశ్చర్యపోయాడు మన భక్తుడు. ఏమిటి, రాజుగారి నన్ను శిక్షించగా ఆయన కుత్తుకని ఆయన గొంతు కోసేమని ఆయన పత్తి నాకు ఇస్తున్నాడని చెప్పి ఆశ్చర్యపోయాడు మన భక్తుడు. సరే, ఏమైనప్పటికీ మరి ఆ సంఘటన జరిగిపోయింది, ఏం చేయడానికి అవకాశం లేకపోయింది. ఎప్పుడైతే ఈ విధంగా చేశాడో ఆ మన భక్తుడు వెరిపత్త నాయకుడు అనుకున్నాడు, ఈ రాజు ఎంత మంచివాడు, కాకపోతే నా పీక కొయ్యండి అని చెప్పి కత్తి నాకు ఇస్తాడు, నేనే పొరపాటు చేసి ఉంటాను, ఏనుగును చంపాను, ఈ భటులను చంపాను, అలాగే మావటి వాళ్ళని చంపాను, నేను చేసినటువంటి ఈ పాపానికి నేను శిక్ష అనుభవించాలి, కాబట్టి నా కుత్తుకని కోసుకుని ఈ పాపాన్ని అనుభవిస్తానని చెప్పి ఆ కత్తితో కుత్తుకొని కోసుకోబోయాడు, అంటే కంఠాన్ని కోసుకోబోయాడు మన ఎరిపత్త నాయనారు. వెంటనే ఆకాశంలోంచి ఆకాశవాణి అశరీరవాణి ఈ విధంగా అంది, ఓ భక్తులారా, మీ అనన్యమైనటువంటి శివభక్తికి మెచ్చుకున్నాం, తొందరపడి ఏ విధమైన అఘాయిత్యాలు చేసుకోకండి, మీ చరిత్రలు ముందు తరం వాళ్ళకి, భవిష్యత్ తరం వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉంటాయి. అంచేత ఈ ఏనుగు చేత, పట్టవర్ధనం అనే ఏనుగు చేత అలా చేయించింది నేనే కర్తని, మీరు కాదు. అలా చేయబట్టే మీ యొక్క స్వచ్ఛమైనటువంటి శివభక్తి లోకానికి వెల్లడయింది. ఆ విధంగా మీరు రాబోయే తరాల్లోని భక్తులకు ఆదర్శప్రాయులు అయ్యారు. కాబట్టి మీరిద్దరూ కూడా చాలా శివభక్తులు, మీ భక్తికి నేను మెచ్చుకున్నాను అని చెప్పి అంటున్నారో లేదో, ఈ ఏనుగు యొక్క మొక్కలన్నీ అక్కడే ఉన్నాయి కదా, అలా నిద్ర లేచినట్టుగా లేచి నిలబడింది ఏనుగు. ఈ చంపేసినటువంటి ఈ భటులు ఉన్నారు కదా, భటులు మావటి వాళ్ళు నిద్రలోచి లేచినట్టుగా లేచి నిలబడిపోయారు. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో ఈ ఎరిపత్తి నాయనారు రాజు యొక్క పాదములకు నమస్కారం చేశాడు. ఎందుకంటే తప్పు చేసింది తాను, చంపింది ఏనుగుని భటుని తను కదా, క్షమించండి రాజా, ఏదో ఉద్రేకంలో ఆ భక్తుడు ఎలా జరిగింది అనేటువంటి ఉద్రేకంలో చేశాను, నా నియమం ప్రకారం శివభక్తునికి అన్యాయం జరిగితే ఎంతటి వాడినైనా సరే నరుకుతానని చెప్పి గండ్రగొట్టని భుజానేసి తిరుగుతున్నాను, అంచేత ఈ జరిగినటువంటి దోషానికి, జరిగిన సంఘటనను క్షమించండి అని చెప్పి చేతులెత్తి నమస్కరించాడు మన ఎరిపత్త నాయనారు. ఇలా అంటుండగానే కింద పడిన పువ్వులన్నీ కూడా పోగైపోయి, నలిగిపోయిన పువ్వులన్నీ కూడా మళ్ళీ చక్కగా నవనవలాడుతూ సువాసనలతో ఆ దండలు, ఆ విడిపువులు అన్నీ కూడా బొట్టలోకి వచ్చేసాయి. పరమేశ్వరునికి లీల కదండి ఇది. అంతే, ఏనుగు వచ్చేసింది, భటులు వచ్చేసారు, మాటి వాళ్ళు వచ్చేసారు, ఈ బొట్ట వచ్చేసింది, బొట్టలోకి పువ్వులు దండలు కూడా వచ్చేసాయి. ఇదంతా చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ శివభక్తులు ఎంత గొప్ప భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళ భక్తికి పరమేశ్వరుడే మెచ్చుకున్నాడంటే వాళ్ళ భక్తి అందరితో మనం చూసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు.
ఈ విధంగా ఆ శివ కామి అండారి చేతిలోకి పువ్వులు వచ్చేసాయి, అందరూ బతికిపోయారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ ఎరిపత్త నాయనారు రాజుగారికి నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కరించి, నాయన నువ్వు చేసింది ఏ విధమైన దోషము కాదు, నువ్వు నియమం ప్రకారం చేసావు, పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు కాబట్టి నీ దోషం ఏమీ లేదని చెప్పి ఆయన మళ్ళీ ఆ పట్టపు ఏనుగుని ఎక్కేసి వెంటనే ఆయన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఈ మన నాయకుడు ఉన్నాడు ఎరిపత్త నాయనారు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మణుడు పువ్వులు పుట్టుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ముగ్గురు కూడా భక్తులు కాబట్టి ఆ విధంగా జరిగింది. జీవితాంతము జీవించి ఉన్నంతకాలం వాళ్ళందరూ కూడా అలాగే పరమేశ్వరుని ఎందు భక్తి కలిగిన వాళ్ళే శివనామస్మరణ చేతు శివశివ 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 అని చెప్పేది. ఏదో హరియందు 2 అక్షరములు హరియించును పాతకము అన్నారే కానీ శివయందు 2 అక్షరములు హరియించును పాతకము పుణ్యప్రదము అని చెప్పి పుణ్యం కూడా ఇస్తుంది. అటువంటి శివశివ అనేటువంటి నామాన్ని స్మరించి వాళ్ళు ఈ శరీరాలు విడిచిపెట్టిన తర్వాత ముగ్గురు కూడా కైలాసాన్ని చేరారని చెప్పి కథ తెలుస్తుంది. కాబట్టి మనం కూడా ఎల్ల వేళలా కూడా భగవన్నామస్మరణ చేయాలి. కలియుగంలో ఏమిటయ్యా అంటే ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరం నామస్మరణ. ఆ నామస్మరణ చేసినట్లయితే తప్పనిసరిగా మనకు కూడా కష్టములు తీరతాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కైలాస ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా అటువంటి భక్తిని కలిగి ఉండడానికి ఆ పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు మనకు ఆ శక్తిని యుక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి.